నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్భయంగా చికెన్ గుడ్లు తిని ఆరోగ్యంగా ఉండండి. తిరుపతిలో పశుసంవర్ధక శాఖ పౌల్ట్రీ ప్రముఖులు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన జిల్లా అధికారి రవికుమార్ తదితరులు. వైకాపాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం భయపడుతోంది. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో విమర్శలు చేసిన వైకాపా అధికార ప్రతినిధి ఆర్కే రోజా. మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. వాకాడులో మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన శ్రీనివాసరావు. వివోఏగా పనిచేస్తున్న సులోచనమ్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, లేకుంటే సంఘబంధంలో కొనసాగమని వాకాడులో ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన సంఘబంధం గ్రూపు సభ్యులు. ప్రతిరోజు నిర్భయంగా చికెన్ గుడ్లు తినండని, ఆరోగ్యంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ సూచించారు. తిరుపతి పట్టణంలోని బాబు జగజ్జీవన్ రావు పార్క్ వద్ద జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు పౌల్ట్రీ ప్రముఖులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతిలోని బాబు జగజ్జీవన్ రావు పార్క్ వద్ద చికెన్ కోడిగుడ్లు వినియోగంపై జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు పౌల్ట్రీ ప్రముఖులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన చికెన్ కోడిగుడ్లు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తిన్నారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధితో పలు కోళ్లు చనిపోవడం జరిగిందని, బర్డ్ ఫ్లూ వ్యాధి మన జిల్లాలో ఎక్కడా లేదని తెలిపారు. జిల్లాలో సుమారు 15 లక్షల కోళ్లు, 22 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయన్నారు. అన్నిటినీ క్షుణ్ణంగా పరీక్షించామని, ఎలాంటి వ్యాధులు లేవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా చికెన్ గుడ్లు తినొచ్చని వారు వివరించారు. నా పేరు డాక్టర్ ఏ రవికుమార్. నేను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి తిరుపతి జిల్లాలో తిరుపతి పుణ్యక్షేత్రంలో పర్యాటక నగరంలో బైరాగపట్టెడ్ అనే ఒక ప్రాంతంలో బాబు జగజ్జీవన్ రామ్ పార్క్ లందు ఈరోజు పెద్ద ఎత్తున చికెన్ అండ్ ఎగ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని చిన్న అనుమానాలు, అపోహలను పటాపంచలు చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా ఏంటి అనుమానాలు, అపోహలు అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఒక బూచిగా కనపడతా ఉంది. బర్డ్ ఫ్లూ అనేది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో కనపడింది. ఆ కోళ్ళు ఇక్కడికి వస్తున్నాయేమో, బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు మనం తింటున్నామేమో, బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు తింటే మనకు ఆరోగ్యానికి మంచిది కాదేమో ఒక అనుమానంతో కొంత చికెన్ విక్రయాలు, గుడ్లు విక్రయాలు తగ్గిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే మనకు జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదు. అక్కడెక్కడో బర్డ్ ఫ్లూ వస్తే ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు ఇక్కడ రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతంలో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి కోళ్ళన్నింటి కూడా మనము పూడ్చివేస్తాం. ఆ ఫారాలో ఉన్నటువంటి కోళ్ళని, కోడి గుడ్లని, మిగిలిపోయిన కోళ్ళ దానాలని, అదేవిధంగా మందుల డబ్బాలు కానీ, ఎగ్ ట్రేస్ కానీ ఏమున్నా కూడా అవన్నీ కూడా ధ్వంసం చేసేసి పూర్తి చేస్తాం. ఆ కోళ్ళు మార్కెట్లోకి రావడానికి అవకాశమే లేదు. ఈ అవగాహన కార్యక్రమంలో పౌల్ట్రీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి జగన్ను తిట్టడం తప్ప మరో పని లేదని, 11 సీట్లను వెక్కిరిస్తున్న ఈ ప్రభుత్వం వైకాపాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతుందని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా నగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి మాత్రమే ఇస్తారని, కానీ దాన్ని కూడా దొడ్డిదారిన మీ ఎమ్మెల్యేకి ఇప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. తాలిబాన్ల పాలనలో మాత్రమే జరిగేవన్నీ నారా చంద్రబాబు నాయుడు పాలనలో జరుగుతున్నాయని రోజా విమర్శించారు. మీకు నిద్రపోయినా, మెలుకున్నా, అసెంబ్లీకి వచ్చినా, బయటకు వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి, జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా? 9 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు 11 సీట్లను ఎక్కిరించే మీరు 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్ లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా.
అప్పుడు నిలదీయండి, ప్రూఫ్లు చూపించండి. అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు. కేవలం జగన్ ని బ్యాడ్ గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు. అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి. అక్కడ జగన్ ఎంత మంచివాడు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు, ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది. కాబట్టే ఈ రోజు మీరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకు ఇంత గంటాపదంగా నేను చెప్తున్నానంటే, ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే పిఏసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఆ పోస్ట్ ఇస్తారు. అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరిగింది. అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని, పిఎస్సి చైర్మన్ ని మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ పిఎస్సి చైర్మన్ ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే, గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగింది అనేది చరిత్రలో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా. వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న సిహెచ్ శ్రీనివాసులు మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహాయ సహకారాలతో మండల ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని తెలిపారు. మండల అభివృద్ధి కృషి చేస్తానని ఆయన వివరించారు. శ్రీనివాసులు ఇక్కడ పరిపాలనాధికారిగా ఉండి మండల పరిషత్ అదనపు బాధ్యతలను నేను స్వీకరించడం జరిగింది. ఈరోజు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే సహకారంతో, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి కావాల్సిన పనులు కానీ, చేయడం కానీ, అభివృద్ధి పరచడం కానీ నా వంతు సహాయం చేయగలనని, అలాగే గ్రామంలో ఉండే సమస్యలను నా దృష్టికి తీసుకుని వస్తే ఆ సమస్యల పరిష్కారం కూడా కృషి చేయగలనని మీ ద్వారా తెలియజేస్తున్న గ్రామ ప్రజలకి, మండల ప్రజానికి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మంచి పథకాలు ప్రవేశపెట్టింది. పల్లె పండుగ కార్యక్రమం కింద ప్రతి విలేజ్లో సిమెంట్ రోడ్డు వేయడం, ఎన్ఆర్జీసీ భాగస్వామ్యం, అలాగే గోకుల షెడ్లు రైతుల కోసం గోకుల షెడ్స్ చేయడం, అన్ని మంచి కార్యక్రమాలు అమలు చేస్తుంది. సదరు కార్యక్రమంలో అందరూ భాగస్వామి పాల్గొన్నారు. అలాగే ప్రతి విలేజ్లో ఇంకుడు గుంటలు కూడా శాంక్షన్ అయినాయి. ఇంకుడు గుంటలు అనేది చాలా మంచి పథకం. దీనివలన శానిటేషన్ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించి వారి యొక్క పథకాలను. సంఘబంధం వివోఏగా పనిచేస్తున్న సులోచనమ్మను ఎలాంటి కారణం లేకుండా తొలగించడం సరికాదని పొదుపు గ్రూపు సభ్యులు ఆగ్రహించారు. వాకాల్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులకు వారు వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో సంఘబంధం వివోఏగా పనిచేస్తున్న సులోచనమ్మను ఎటువంటి కారణం లేకుండా విధుల నుండి తొలగించడంపై గ్రామంలోని సంఘబంధం గ్రూపు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివోఏను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ వాకాడులో ఎంపీడీఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ సులోచనమ్మను విధుల్లోకి తీసుకోకపోతే గ్రామంలో ఉన్న 49 గ్రూపు సభ్యులు ఆ పథకం నుండి తప్పుకుంటామని హెచ్చరించారు. రాజకీయ కారణాలతో ఆమెను తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో ఉన్న వివోఏలు మాకు ఎలాంటి పనులు చేయలేదని, సులోచనమ్మ వచ్చాక పొదుపుపై అవగాహన కలిగించారని వారు వివరించారు. మారే మాకు కావాలి సార్, నన్ను తీసేయాలంటున్నారు. ఆమె ఏం తప్పు చేస్తే తీసేస్తారు సార్. మాకు ఆమె కావాలి, మాకు అందరికి ఆమె కావాలి సార్. ఆమె తీసేసే దానికి లేదు. ఆమె తీసేసారా మాకు పొదుపు కూడా సంబంధం లేదు సార్. మా బాధ్యత మాకు పొదుపు ఆపేసి కదా, మాకు ఏది అక్కర్లేదు. అది మాకు పొదుపు వద్దు. ఇంతకు ముందు పొదుపు కట్టాం, సగం తిన్నారు. మధ్యలో సగమానం కట్టాం, సగం తిన్నారు.
వచ్చిన తర్వాత పొదుపు ఆగి రన్నింగ్ లో జరుగుతుంది, బాగా జరుగుతుంది పొదుపు. అప్పు తీసిస్తుంది, అప్పు కట్టించుకుంటుంది. ఆమె ఎందుకు తీసేయాలి సార్? కట్టాను ఇప్పుడు పెడతారు కొత్త వాళ్ళు తీసేస్తారు. మేమేం చేయాలా చెప్పు? మేమేం చేయాలి సార్? ఆమె తినేస్తారు, కొత్త వాళ్ళు పెడతారు, తినేస్తారు. మాకు దేవుడు ఆమెను గారు మాకు వివోగా ఉన్నారు. మాకు 2004 నుంచి మాకు గ్రూపులు జరుగుతుంది. మాకు అన్నింటిలో కూడా మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ అంటే కట్టియడం, మాకు లోన్ తీసేయడం కానీ, లోన్ పర్ఫెక్ట్ కట్టించడం కానీ అన్నీ బాగా జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఆమె తీసేస్తారు. మాకు అందరికి బాధగా ఉన్నాం. ఆమె కానీ తీసేస్తారంటే మేము పొదుపులే మానేస్తాం. మేము లోన్లు కట్టం, పొదుపులు కట్టం. ఇది మాకు ఆడవాళ్ళకు సంబంధించిన విషయాలు. అంతేగాని ఆ పార్టీ నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ భాస్కర్ మృతి చెందిన విషయం విదితమే. చిట్టమూరు మండలంలోని ఈశ్వరవాకకు చెందిన భాస్కర్ మృతదేహానికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొని నివాళి అర్పించారు. లేదు ప్రాణం కందే సస్ సైలెంట్ కూడా ఓకే బాస్ మామ రీలోడ్ जोहार भास्कर, जोहार भास्कर, जोहार भास्कर। కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు మొరపెట్టుకున్నారు. గ్రామంలోని 3 నుండి 5వ తరగతి విద్యార్థులను సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమల్లపాలెం పాఠశాలలో విలీనం చేయడం తగదంటూ వారు కోటలోని తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలకు ఫిర్యాదు చేశారు. వేరే పాఠశాలలో విలీనం చేస్తే విద్యార్థులను బడికి పంపలేమని, మా గ్రామంలోనే విద్యార్థులు చదువుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. అది రోడ్డు సార్ మెయిన్ రోడ్ కాదు లారీ ఎక్కువ అయిపోయా లారీ ట్రాఫిక్ బాగా ఉంది కదా బ్యాగ్ వాళ్ళు ఇంటికాడైనా ఉంటే అదిగా ఓకే సార్ ఆ బ్యాగ్ వేసి రావాలంటే కాదు మా ముందుగా వచ్చి తమలపాలెం సార్ రూట్ ఎక్కడ సార్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది సార్ అది ఆడ కలుస్తారన్నారా మా కమలపాలెం స్కూల్కి మా పిల్లలు పంపించలేకపోతున్నాము. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నది, ఇసుక లారీలు, చిన్నపిల్లల వలన మేము స్కూల్కి పంపించలేము. మేము రోజు పనికి వెళ్తున్నాము 5:30కి, సాయంకాలం పొద్దుగు 7:30కి వస్తాము. అందువల్ల మా పిల్లలు స్కూల్కి పంపించాము. మా ఊళ్ళో స్కూల్కి 5 వరకు చదివించుకుంటాము. మా ఇంటి దగ్గర నుంచి కాలు 2 కిలోమీటర్ల దూరంలో పంపించలేము. మా దగ్గర ఉన్న స్కూల్కి పంపించుకుంటాం. బయటికి పంపించాలి 2 కిలోమీటర్లు పోవాలా. ఇక్కడికైతే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నిర్భయంగా చికెన్ గుడ్లు తిని ఆరోగ్యంగా ఉండండి. తిరుపతిలో పశుసంవర్ధక శాఖ పౌల్ట్రీ ప్రముఖులు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన జిల్లా అధికారి రవికుమార్ తదితరులు. వైకాపాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం భయపడుతోంది. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో విమర్శలు చేసిన వైకాపా అధికార ప్రతినిధి ఆర్కే రోజా. మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. వాకాడులో మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన శ్రీనివాసరావు. వివోఏగా పనిచేస్తున్న సులోచనమ్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, లేకుంటే సంఘబంధంలో కొనసాగమని వాకాడులో ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన సంఘబంధం గ్రూపు సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.